గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ మహిళా అభ్యర్థిని ఎలాగైనా ఓడించడానికి కంకణం కట్టుకొని ఇప్పుడు పనిచేస్తున్నట్టు ఆయనే పత్రికల ద్వారా ప్రకటనలో తెలియజేశారు. మా అభ్యర్థుల్ని మేము బలపరుచుకున్న అభ్యర్థుల్ని గెలిపిస్తే మేము ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని చెప్పి తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రకటిస్తున్నారు. విచిత్రం ఏంటంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు. విద్యామంత్రి కూడా తెలుగుదేశం వారే, ముఖ్యమంత్రి తెలుగుదేశమే, ఆర్థిక మంత్రి తెలుగుదేశమే. సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు ఏం అడ్డం వచ్చింది? డిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం పెట్టారు. సంతకం పెట్టింది ఎన్నికలైన వెంటనే జూన్ నెలలో సంతకం పెట్టారు. ఇప్పటికప్పుడే 8 నెలలు అయిపోయింది, నోటిఫికేషన్ రాలేదు. దీనికి ఎవరు అడ్డం ఇచ్చారు? ఎమ్మెల్సీ గెలవనందువల్లే ఆ ఫైల్ ఆగిపోయిందా ఏంటి? శాసన మండలిలో ఎంతమంది మెజారిటీ ఉన్నా దాంతో ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రమేయం లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ లేదు. కానీ ఆయన ప్రభుత్వానికి 5 ఏళ్ళు డోకా లేకుండా నడిచిందిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి శాసన మండలిలో టీచర్ ఎమ్మెల్సీ పదవికి వారు బలపరిచినటువంటి రఘువర్మ గారు గెలవడానికి ఏమీ సంబంధం ఏం లేదు. ఎందుకు ముడిపెడుతున్నారు అనేటువంటిది నా ప్రశ్న. వాళ్ళ దగ్గర దానికి సమాధానం లేకపోవచ్చు, కానీ నేను చెప్పగలను. ఎందుకంటే విజన్ 2047 పేరుతో మొత్తం రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యకి మొత్తానికి ఉరివేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. విజన్ 2047లో విద్యారంగంలో 2047 నాటికి ప్రభుత్వ కాలేజీలు ఎన్ని ఉంటాయి, ప్రభుత్వ యూనివర్సిటీలు ఎన్ని ఉంటాయి, ఎన్ని కొత్త కోర్సులు ప్రవేశపెడతాయి, ఎన్ని రీసెర్చ్ ప్రాజెక్టులు కొత్తగా టేకప్ చేస్తారు, ప్రకటించగలిగే దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నాయా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. ప్రభుత్వ విద్య అనే పదవే లేదు. విదేశీ యూనివర్సిటీలు, కార్పొరేట్ యూనివర్సిటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాలు బోధించడం లాంటి అంశాలతో ఉన్నత విద్య మొత్తాన్ని విదేశీ ప్రైవేటు విద్యా సంస్థలకు కట్టబెట్టేటువంటి కార్యక్రమమే విజన్ 2047. దాన్ని ఎక్కడ నిలదీసేవాళ్ళు పెరుగుతారో, దాన్ని ఎక్కడ బయట పెట్టేవాళ్ళు పెరుగుతారో శాసన మండలిలో అని భయపడుతూ, ఎందుకంటే విద్యారంగానికి, ప్రభుత్వ విద్యకి, విద్యా హక్కు చట్టానికి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసే ద్రోహం ఇంకోటి ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ గత ముఖ్యమంత్రి గారు ఆయన ఇంకొక రకమైన ద్రోహం చేశారు. సాల్ట్ ఒప్పందం అని పెట్టి మొత్తం ప్రైమరీ విద్య పేద విద్యార్థుల వరకు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు మూతపడేదానికి అవసరమైనటువంటి ఒప్పందం ఆయన వరకు బ్యాంకుతో చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని తిట్టాలో అన్ని తిట్టి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ సాల్ట్ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆ ముఖ్యమంత్రి చేసినవన్నీ తప్పులే అయినప్పుడు ఆ సాల్ట్ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసి ప్రైమరీ పాఠశాలల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు తిరిగి ప్రారంభించే చర్యలు తీసుకోవడం లేదు? ఆ సాల్ట్ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు కనుకనే ఉపాధ్యాయుల వేకెన్సీలు తగ్గిపోతున్నాయి, కనుకనే వేల పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో మూతపడుతున్నాయి, కనుకనే డిఎస్సీలో వేకెన్సీలు అనేటటువంటివి లేవు. ఈ సత్యాన్ని శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అడుగుతారు. కాబట్టి పీడీఎఫ్ అనేవాళ్లే లేకుండా ఉంటే శాసన మండలిలో నూనెత్తే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి తను ఏ రకంగానైనా ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడపచ్చని అనుకుంటున్నారు. కానీ చాలా పొరపాటు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి చట్టసభల్లో ఎంత ప్రాతినిధ్యం ఉందనేది అంత సంబంధం లేకుండానే ప్రజా ఉద్యమాలు, పోరాటాలు అనేటువంటివి జరుగుతాయి. ఇటువంటి నిరంకుశ ఆలోచన ధోరణి అనేటువంటి ప్రమాదకరం. ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా ఆలోచిస్తారని, దీనిలో ఉన్న మర్మాన్ని గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక అభ్యర్థి ఉన్నారు, శ్రీనివాస నాయుడు గారు. 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నాను. ఆయన చాలా స్పష్టంగా శాసన మండలిలోనే ప్రకటించారు, అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అండగా ఉండడమే మా విధానం నేను ప్రకటించాను. ఈజ్ ఆన్ రికార్డ్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్ రికార్డ్స్లో. అందుకని శ్రీనివాస నాయుడు గారు ఒకవేళ ఆయన ఎమ్మెల్సీ అయితే ఆయన తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారు. ఈయన రఘువర్మ గారిని తెలుగుదేశానికి అనుకూలంగా ఇప్పుడు చేసుకున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్స్ ఆయన ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తాడు అని చెప్పి ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఇంకా మిగిలింది పీడీఎఫ్ ఒకటే. ఎలాగైనా ఈ పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్డి విజయగౌడ్ గారిని ఓడించేస్తే తమను నోరెత్తి అడిగేవారు ఉపరాంధ్ర నుంచి ఎవరు ఉండరు అని అభిప్రాయపడుతున్నారు.
ఈ అభిప్రాయాన్ని ఉపాధ్యాయులందరూ తప్పుగా గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యూహాన్ని తిప్పికొట్టడానికి విద్యావంతులైన చైతన్యవంతులైన ఉపాధ్యాయులందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక మహిళను ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గం నుంచి ప్రతినిధిగా పంపడమే కాకుండా గత 7 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాణి శాసనమండలిలో వినపడకుండా పోయిందని ఆవేదన చెందుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతపు విద్యావంతులందరికీ ఊరట కలిగించేలాగా మళ్ళీ ఆవిడ శాసనమండలిలో ఉత్తరాంధ్ర సమస్యల్ని ఉత్తరాంధ్ర వాణిని వినిపించేదానికి ఆవిడ సిద్ధమవుతున్నారు. స్టీల్ ప్లాంట్ లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఈ 3-4 ఏళ్లలో ఉత్తరాంధ్ర నుంచి శాసనమండలిలో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద మాట్లాడిన వాళ్ళు లేరు. గతంలో 10 ఏళ్ల పాటు అటువంటి కొరత ఎప్పుడూ లేకుండా మేము పనిచేసాం. మళ్ళీ ఈ 8 ఏళ్లుగా ఆ కొరత కనబడుతుంది. ఈ కొరత కూడాలన్నా కూడా మొత్తం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కోరెట్ల విజయ్ గౌర్ గారిని గెలిపించాలి. ఆవిడ ఉద్యమాల్లో పెరిగినటువంటి ఒక మంచి సమరశీలమైనటువంటి నాయకురాలు. తప్పనిసరిగా మన ప్రాంత సమస్యలుగా అన్నింటినీ వెలుగులోకి తెచ్చి ఒక ప్రజాప్రతినిధిగా చేయగలిగిన న్యాయాన్ని పూర్తిగా చేయడానికి సంసిద్ధురాలు అవుతుందని చెప్పి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. కోరెట్ల విజయ్ గౌర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో ఉపాధ్యాయ ఓటర్లందరూ రాబోయే 27వ తారీఖున ఆమెను గెలిపించి శాసనమండలికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.